నమస్తే రాకీ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. దసరా ఉత్సవాలలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీ శృంగేరి శంకర మఠంలో. ధనశ్రీ లక్ష్మి ఫైర్ వర్క్స్ నూతన వ్యాపారం ప్రారంభం నరసరావుపేట సత్తెనపల్లి రోడ్డులో. నరసరావుపేట 24వ వార్డులో ఉచిత వైద్య శిబిరం ఎంవి రెడ్డి కంటి వైద్యశాల వైద్యులచే. పెదకూరపాడు నియోజకవర్గంలోని 5 మండలాల్లో ప్రజా దర్బార్ ప్రతి సోమవారం ఒక మండల కేంద్రంలో. శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాలు విశేషాలు వెల్లడించిన అర్చకులు పరిష్కారం. మాచర్లలో వెరికోస్ వెయిన్స్ ఉచిత వైద్య శిబిరం. ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన. శ్రీ లలితా త్రిపుర సుందరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు నరసరావుపేటలోని వల్లపు చెరువు సమీపంలో. మాచర్లలో తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర స్థాయిలో చెస్ పోటీలు ప్రారంభం. విద్యార్థుల్లో ఏకాగ్రతను పెంచేందుకే పోటీలు. మాచర్లలో 4వ రోజుకు చేరిన దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో 40వ వార్షికోత్సవ వేడుకలు. సత్తెనపల్లిలో అంగరంగ వైభవంగా అమ్మవారికి పూజలు. దసరా వేడుకల్లో భాగంగా నరసరావుపేటలోని శ్రీ శృంగేరి శంకర మఠంలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాసన్నిధానం ప్రతిష్ఠించిన శ్రీ శృంగేరి శారదా పీఠంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీ శృంగేరి శంకర మఠంలో దసరా నవరాత్రులు సందర్భంగా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు దంపతులు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రాలతో ఆశీర్వదించారు. శంకర మఠం ఆవరణంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. శనివారం శ్రీ శృంగేరి మఠంలో వేంచేసి ఉన్న శ్రీ శారదాదేవి అమ్మవారు కౌమారీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమాలను మేనేజర్ కోట వెంకటకోటి నాగరాజు, సర్వాధికారి మురళి పర్యవేక్షించారు. హిందుస్థాన్ జింక్లో చేశాను మంగళముట్టు కామాక్షి ధనశ్రీ లక్ష్మి ఫైర్ వర్క్స్ నూతన వ్యాపారాన్ని శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా, బీజేపీ అధ్యక్షులు రంగశెట్టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. క్రాకర్స్ హోల్సేల్ మరియు రిటైల్ ధరల్లో అమ్మనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మనంతా జరగాల్సిందే. కూర్చున్నా రావళ్ల లక్ష్మీనారాయణ ద్వితీయ వర్ధంతి సందర్భంగా 24వ వార్డులో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పాల్గొని రావళ్ల లక్ష్మీనారాయణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఎంబీ రెడ్డి కంటి వైద్యశాల వైద్యులు మెగా కంటి వైద్య శిబిరం ప్రారంభించారు. కంటి వైద్యుల పరీక్షలో శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పాల్గొని కంటికి పరీక్షలు చేయించుకోవడం జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని నివాళులర్పించారు. ఉచిత వైద్యం వివరాలను డాక్టర్ వివేకానందరెడ్డి అందజేశారు. జనసేన పార్టీ వీర మహిళ సుబ్బమ్మ కూటమి విజయాల గురించి ప్రస్తావించారు. రావిలి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. మేము డాక్టర్ వివేకానంద రెడ్డి, నా పేరు డాక్టర్ ఎంబీ రెడ్డి కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నాం. ఇక్కడ వీళ్ళందరికీ చెక్ చేసి కళ్ళజోళ్ళు పంపిణీ జరుగుతుంది. అవసరమైన వాళ్ళకి కంటి చుక్కల మందుల పంపిణీ కూడా జరుగుతుంది. నమస్కారం అండి. ఈరోజు స్థానిక నర్సరావుపేట పట్టణం 24వ వార్డులో మన తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి రావెళ్ళ లక్ష్మీనారాయణ గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా మరి తెలుగుదేశం పార్టీ నాయకులు, వారి బ్రదర్ అయినటువంటి తమ్ముడు గారైనటువంటి రావెళ్ళ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరి వారి వర్ధంతి వేడుకల్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. సేవా కార్యక్రమాలతో, అన్నదానంతో. ముఖ్యంగా 24వ వార్డుని తెలుగుదేశం పార్టీ కంచుకోటగా మార్చినటువంటి నాయకుడు రావెళ్ళ లక్ష్మీనారాయణ గారు. పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ ప్రతి సోమవారం ఒక్కో మండల కేంద్రంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజా దర్బార్ని మన నియోజకవర్గంలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. పెదకూరపాడు నియోజకవర్గంలో అమరావతి మండలం, అమరావతి హెడ్ క్వార్టర్లో 7వ తారీఖు సోమవారం ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు ప్రజా దర్బార్ నిర్వహించబడినని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఈ ప్రజా దర్బార్లో నాతో పాటు అన్ని రంగాలకు సంబంధించిన, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు కూడా పాల్గొంటారని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి, మీకు సంబంధించిన ఎటువంటి సమస్య అయినా, రెవెన్యూ సమస్య అయినా, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సమస్య అయినా, అట్లానే వాటర్ వర్క్స్కి సంబంధించిన సమస్య అయినా, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సమస్య అయినా, ఎటువంటి సమస్యనైనా అర్జీ రూపంలో మీరు అందిస్తే తక్షణమే పరిష్కారం చూపే దిశగా మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. పాలపాడు రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలోని శాంతి దుర్గా పరమేశ్వరి సమేత సాంబశివ దేవత ఆలయంలో శుక్రవారం నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించి 3వ రోజు అమ్మవారికి మహేశ్వరి అలంకారం చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజు ఉదయం అమ్మవారికి విశేష అర్చన, లలితా సహస్రనామ స్తోత్రం, కుంకుమార్చన, స్వామివారికి విశేష అభిషేకం జరుగుతుందని అర్చకులు హరిస్వామి తెలిపారు. శరణమయ్యప్ప. పాలపాడు రోడ్లో వేయించేసినటువంటి భగవాన్ శ్రీ 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 అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో ఉన్నటువంటి శాంతి దుర్గా పరమేశ్వరి సమేత సాంబ సదాశివ దేవత ఆలయంలో క్రోధినామ సంవత్సర శరన్నవరాత్ర మహోత్సవంగా పాడ్యము నుంచి ప్రారంభించి నవమి వరకు, అంటే శుక్రవారం వరకు శారదా నవరాత్రులు చేయటం జరుగుతూ ఉంది.
హైదరాబాద్కు చెందిన ఏవీఐఎస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఆదివారం మాచర్లలోని శ్రీకృష్ణ జనరల్ హాస్పిటల్ సహకారంతో వెరికోస్ వెయిన్స్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ జనరల్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ గుర్రం రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కాళ్లలో అనారోగ్యం కారణంగా సీరల వాపు, మంట, దురద, కాళ్ల రంగు మారటం, ఉబ్బటం, కాళ్లలో పుండ్లు ఏర్పడటం, వంకర్లు పోవటం తదితర లక్షణాలు గల రోగులకు వైద్య శిబిరంలో ఉచిత పరీక్షలు నిర్వహించి లేజర్ చికిత్స చేస్తారన్నారు. దక్షిణ భారతదేశంలో మొదటిసారి స్పెడర్ వెయిన్స్ కోసం బ్రెజిల్, యుఎస్ఏ, ఇజ్రాయెల్ నుండి దిగుమతి చేసిన క్లాక్స్ చికిత్సను ఏవీఐఎస్ హాస్పిటల్స్ అందిస్తున్నారని వివరించారు. వెరికోస్ వెయిన్స్ నుండి ఎలాంటి నొప్పి, కోత, సైడ్ ఎఫెక్ట్స్ లేని అధునాతన లేజర్ చికిత్స ద్వారా ఉపశమనం పొందాలని డాక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. హాస్పిటల్ నుంచి వచ్చాను. నా పేరు డాక్టర్ సాయిమాన్సా. ఇక్కడ మేము మాచర్లలో వారికోస్ వెయిన్స్ గురించి ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేశాము. అసలు వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, జనాలలో అవేర్నెస్ తీసుకురావడానికి కోసమని మేము క్యాంప్ కండక్ట్ చేశాము. ఎలా ఉంటుందంటే కాళ్ళలో నరాలు వాపు రావడం, కాళ్ళు వాపు, మంటలు, దురదలు, తిమ్మిర్లు, ఇట్లా కాళ్ళల్లో పుండ్లు పడడం, ఇట్లాంటి లక్షణాలు ఉంటే అది వారికోస్ వెయిన్స్ కింద మేము నిర్ధారించడం జరుగుతుంది. అక్టోబర్ 6వ తారీఖు ఆదివారం మన శ్రీకృష్ణ జనరల్ హాస్పిటల్ నందు హైదరాబాద్ ఏవీస్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మనకి కాళ్ళలో సిరలు, స్పైడర్ వెయిన్స్, వీనస్ అల్సర్, రక్త ప్రసరణలో నరాల్లో లోపాలు వంటి వ్యాధులు ఉన్నవారికి అత్యాధునిక చికిత్సలు అన్ని సదుపాయాలు కల ఏవీస్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈరోజు ఉచిత క్యాంప్ నిర్వహించడం జరిగిందండి. సో ఈ క్యాంపుకి ఒక 100 మంది వరకు వచ్చి ఈ అత్యాధునిక వైద్య సదుపాయాలని అందరూ ఉపయోగించుకున్నారు. దీనికి సహకరించిన అందరికీ ధన్యవాదాలండి. నర్సరావుపేటలో వల్లపు చెరువులో శ్రీ గంగా మహాలక్ష్మి అమ్మవారు లలితా త్రిపుర సుందరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. అల్లం నరసింహారావు జ్ఞాపకార్థం మనవరాలు అల్లం మైత్రి అన్నదానానికి సహకరించడం జరిగిందని నిర్వాహకులు పాండురంగారావు తెలిపారు. నర్సరావుపేటలో వల్లపు చెరువు వద్ద వేంచేసి ఉన్న గంగామహాలక్ష్మి ఆలయంలో ఈ రోజున లలితా త్రిపుర సుందరి అలంకారాన్ని అమ్మవారికి ఇవ్వడం జరిగింది. ఈ రోజున భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. ఈ రోజున ప్రతిరోజు జరిగేటువంటి అన్నదాన కార్యక్రమంలో ఈ రోజున సహకరించినటువంటి దాత అల్లం నరసింహారావు గారి మనవరాలు, వారి జ్ఞాపకార్థం అల్లం మైత్రి గారు ఈ రోజున అన్నదానానికి సహకరించడం జరిగింది. మరియు ఈ రోజున అమ్మవారి పూజా కార్యక్రమాలని పేరెడ్డి గారు, మరియు కొమ్మసాని పేరెడ్డి గారు మరియు గోగుల వెంకటేశ్వర్లు గారు నిర్వహించడం జరిగింది. పల్నాడు చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల స్థాయిలో చదరంగం పోటీలు మాచర్లలో ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను మున్సిపల్ చైర్మన్ పోలూరి నరసింహారావు ప్రారంభించారు. అనంతరం చైర్మన్ నరసింహారావు మాట్లాడుతూ చెస్ ఆడటం వల్ల విద్యార్థులలో జ్ఞాపక శక్తి పెరుగుతుందన్నారు. విద్యార్థులు పోటీతత్వాన్ని కూడా అలవర్చుకుంటారని అన్నారు. మానసికంగా విద్యార్థులు దృఢంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో చెస్ కోచ్ కె కిరణ్, మండల విద్యాశాఖ అధికారి అల్లి సురేష్, టీడీపీ నాయకులు యనుమల కేశవరెడ్డి, డాక్టర్ గుర్రం రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పల్నాడు చెస్ అకాడమీ తరఫున ఈరోజు మాచర్ల పాఠశాలలో చెస్ టోర్నమెంట్ ప్రారంభం జరిగింది. ఈ సందర్భంగా చెస్కి సంబంధించి పల్నాడు ప్రాంతంలో కొన్ని విషయాలు మీ అందరితో పంచుకోవాలి. ఎందుకంటే చెస్ అనేది చదరంగం అనేది
ఆ పల్నాడు ప్రాంతంలో ఒక కొత్త పథకాన్ని కోసుకోవాలని దానికైతే చెస్కి సంబంధించి వేదోపరమైనటువంటి ఆటగా దాన్ని అనువర్తించవచ్చు. ప్రపంచంలో 174 దేశాల్లో చెస్ ఆడుతున్నారు. అయితే దీనికి సంబంధించి అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి అనేక టోర్నమెంట్స్లో మన భారతదేశం నుంచి ఇంటర్నేషనల్ మాస్టర్స్గా చాలా మంది ఎదిగారు. ఆంధ్ర 2 తెలుగు రాష్ట్రాల్లో పెట్టారు. కృష్ణ గోదావరి అలాంటి వాళ్ళు ఇటీవల ఇంటర్నేషనల్ మాస్టర్స్గా వాళ్ళు విజయం సాధించారు. శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం నాటికి 4వ రోజుకు చేరుకున్నాయి. మాచర్లలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి శ్రీ గౌరీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు బత్తెనపాటి శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల కులదైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 40వ దసరా శరన్నవరాత్రుల మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయన్నారు. ఆదివారం అమ్మవారిని శ్రీ గౌరీదేవిగా అలంకరించారు. గౌరీదేవి విశిష్టతను అర్చకులు వివరించారు. ఆదివారం కావడంతో ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దేవాలయం పరిసర ప్రాంతాలు రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. జయవాసవి జయవాసవి. ఈ రోజున నవరాత్రుల సందర్భముగా అమ్మవారికి గౌరీ అలంకరణ చేసి ఉన్నారు. ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా పసుపు కుంకాలతోటి ఈ యొక్క జన్మని చాలించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క అమ్మవారే గౌరీ అమ్మవారు. ఈ అమ్మవారికి ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తూ ఉంటారో వారికి ఈ యొక్క జన్మానంతరం ఆమె పాదాల దగ్గర చేరతారని చెప్పనని పెళ్లిల్లో కూడా గౌరీ పూజ చేస్తూ ఉంటారు. శ్రావణ మాసాల్లో మంగళ గౌరీ పూజ చేస్తూ ఉంటారు. ఆ యొక్క అమ్మవారే ఈ మహాగౌరీ అమ్మవారు. కాబట్టి భక్తులందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదం స్వీకరించి అమ్మవారి కృప పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం. జై వాసవి జై జై వాసవి. దసరా ఉత్సవాలలో భాగంగా సత్తెనపల్లి పట్టణంలోని కొత్తపేట మహాలక్ష్మమ్మ చెట్టు వద్ద గణేష్ యువసేన ఆధ్వర్యంలో అమ్మవారిని ఏర్పాటు చేసి ఎంతో ఘనంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బతుకమ్మ పూజల అనంతరం అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక అలంకరణ ఆకర్షణగా నిలిచింది. వందలాదిగా భక్తులు విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అమ్మవారి విగ్రహాన్ని ఎక్కల సాంబశివరావు కుటుంబ సభ్యులు సమర్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా వీధి పొడవునా ఆకర్షణీయమైన విద్యుత్ దీపాలు కీర్తిశేషులు చెక్క వెంకట్రామయ్య పేరు మీద వారి కుమారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా భక్తులు దేవరపల్లి నవీన్ ప్రత్యేక పూజల గురించి వివరించారు. పెరుమాళ్ల రాజ్యలక్ష్మి మాట్లాడుతూ బతుకమ్మ వద్ద ఉంచిన చెట్టు విశిష్టత గురించి వివరించారు. భక్తురాలు హైమావతి అమ్మవారి విశిష్టత గురించి వివరించారు. ఈ సందర్భంగా లఘువరపు రమేష్, కటకం మారుతి, కొప్పు రావూరి కాశీ, జింకా లోకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అన్నపూర్ణేశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం సరస్వతే సరస్వతే అనయ జ్ఞాన అవవాహనాది శ్రీ దేవి నవరాత్రుల్లో భాగంగా దేవి నవరాత్రుల్లో భాగంగా ఆదివారం రేపు రాత్రి 7 గంటలకు అమ్మవారి అన్నప్రసాద కార్యక్రమం కలదు. దయచేసి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. అలానే రేపు రాత్రి లడ్డు వేలంపాట కార్యక్రమం కూడా కలదు. అన్న సంతర్పణ కార్యక్రమం అనంతరం లడ్డు వేలం
వాసవి జయ జయ వాసవి. బతుకమ్మ గురించి చెప్పాలంటే బతుకమ్మ కూడా ఒక అమ్మాయి స్వరూపమే కనుక అమ్మవారిని ఎందుకు పూజిస్తారంటే మాంగళ్య బలం కోసం పూజిస్తారు. పెళ్ళైన ప్రతి ఒక్క స్త్రీ కూడా మాంగళ్య బలం కోసం గౌరీదేవిని పూజిస్తూ ఉంటారు. 5వ తనాన్ని అందరికీ అందిస్తూనే ఉంది గౌరమ్మ. గౌరమ్మని పసుపు కుంకుమలతో పూజించి ధూపదీప నైవేద్యాలతో పూజిస్తూ ఉంటారు. అందరికీ కొంగు బంగారైన తల్లి అందరికీ మాంగళ్యాన్ని అందిస్తూనే ఉంది. బతుకమ్మ తల్లికి, పోలేరమ్మ తల్లికి, మహాలక్ష్మ తల్లికి, పోతురాజు తండ్రికి, లలితా త్రిపుర సుందరి మాతకు. ఈ బతుకమ్మ అనేది వెంపల చెట్టు తీసుకొచ్చి 7 కోటలు తయారు చేసి దానిలో వెంపల చెట్టును పెట్టి దాన్ని ప్రతిరోజు ఆ వెంపల చెట్టును మారుస్తూ అమ్మవారిని ఆ వెంపల చెట్టులో చూసుకుంటూ గౌరీదేవిగా భావిస్తూ ఈ 9 రోజులు ఆడవారందరూ పూజ చేసుకుంటారు. ప్రజలందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని, అన్ని సమృద్ధిగా దొరకాలని, సౌభాగ్యం కోసం, పాడి పంటల కోసం, పశు సంపద పెరగాలని అన్ని రకాలుగా అమ్మవారిని పూజిస్తే ఏ లోటు ఉండదు. నూతనంగా 4 ఆర్టీసీ బస్సులను ప్రారంభించినట్లు వినుకొండ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈరోజు ఆర్టీసీ కొత్త బస్సులు 4 ప్రారంభిస్తున్నాం. అంటే ప్రతి వారం కొత్త బస్సులు ఓపెన్ చేయడమే ఆ విధంగా జరుగుతుంది. గత 100 రోజుల కార్యక్రమం నుండి ఇప్పటిదాకా సుమారు 25 బస్సుల పైన ఒక్క వినుకొండ డిపోలోనే కొత్త బస్సులు ప్రారంభించాం. అలాగే ఐర్ బస్సులు పెట్టే వాళ్ళని కూడా ప్రోత్సహిస్తున్నాం. ప్రయాణికుల సౌకర్యం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 300 పైన బస్సుల్ని ఈరోజు ఆర్టీసీలో కొత్త బస్సులు పెంచి ఆ డొక్కు బస్సులన్నీ కూడా షెడ్యూల్ పంపించడం జరిగింది. గత ప్రభుత్వంలో కొత్త బస్సుల మాట ఊసేలేదు. 5 సంవత్సరాల్లో వినుకొండలో ఒక్క కొత్త బస్సు తీసుకురావడం చేత కాలేదు అన్నాడు ప్రభుత్వం. కనీసం ఇక్కడ బస్ స్టాండ్ లో మంచినీళ్ళు ఇవ్వలేకపోయారు. కనీసం టాయిలెట్లు కూడా రిపేర్ చేయించలేదు. కొత్త టాయిలెట్లు కట్టడం కాదు, ఉన్న టాయిలెట్లు రిపేర్ చేయలేకపోయారు. గత దసరా ఉత్సవాలలో భాగంగా 4వ రోజు ఆదివారం ఉదయం నరసరావుపేట పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో తమలపాకులతో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాంప్రదాయ రీతిలో పూజా కార్యక్రమాలను ఆచరించారు. ఆలయ చైర్మన్ కొత్తమాసు మెహర్ వచ్చిన భక్తులకు తగిన ఏర్పాట్లు చేసి ప్రసాదాలను పంపిణీ చేశారు. శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరుణ్ బాబు అమ్మవారి సేవలో పాల్గొన్నారు. తిరగండి ఆవరణలో దేవస్థానం ఆవరణలో ఈ బంపల్గా ఎవరైనా సరే 100 రూపాయలు
నరసరావుపేట పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి 129వ దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు 3వ రోజు వైష్ణవీదేవి అలంకారము. అమ్మవారి అలంకారంలో దేదీప్యమానంగా వెలుగొందుతున్నారు. కావున భక్తులందరూ అమ్మవారి దర్శనానికి వేంచేసి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారికి పాత్రలు అవుతారని ఆశిస్తున్నాము. ఈరోజు ఉభయదాతలుగా నేను అనగా బద్రీనారాయణ, సత్యం గారు, బాబు గారు ముగ్గురి మీద జరుగుతుంది. ఈ సంవత్సరం మేము ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమం చేపట్టాము. ఏంటంటే ఒక బంగారు గొలుసు 100 రూపాయల కూపన్కి లక్కీ డ్రా తీసి బంగారు గొలుసు వచ్చే విధంగా ఏర్పాటు చేశాము. భక్తులందరూ ఈ సదవకాశం వినియోగించవలసిందిగా కోరుతున్నాము. అలాగే మహాలడ్డు ప్రసాదం కూడా మూలా నక్షత్రం రోజున వేలం పాట వేస్తున్నాము. ఆ కార్యక్రమం కూడా ఉన్నది. భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని ఆ అవకాశాన్ని ఎవరు చేయించుకుంటారో వాళ్ళకి అమ్మవారి కృప ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నాము. నరసరావుపేటలోని బరంపేటలో శ్రీ సీతారామ కళ్యాణ మండపం ప్రాంగణంలో ఉచిత యోగా శిక్షణ ముగింపు కార్యక్రమం జరిగింది. 179వ ఉచిత యోగా శిక్షణ శిబిరం 28 రోజులు కొనసాగినట్లు నిర్వాహకులు జెల్లి శ్రీనివాసరావు తెలిపారు. 17 మంది యోగ విద్యని అభ్యసించారు. శిక్షణ ముగింపులో భాగంగా ఆనంద మహోత్సవం కార్యక్రమం జరిగింది. ఆదివారం ఉదయం శిక్షణ పొందిన వారికి జెల్లి శ్రీనివాసరావు జ్ఞాపికలు అందజేశారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం వ్యవస్థాపకులు శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీ మాట్లాడుతూ సహనంతో దేన్నైనా సాధించవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేళ్లచెరువు వీరాంజనేయులు, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి, దేవస్థానంలోని శ్రీ సీతారామ కళ్యాణ మండపం కమిటీ సభ్యులు రాఘవరపు చిన్ని తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మనకి ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే నేను వేవింగ్ మిషన్ కోసం వెళ్ళాను. వారు యోగా చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన వారి కార్యవర్గం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదములు. అదేవిధంగా మనకి శ్రీ వెంకటేశ్వర యోగ గురూజీ గారు 1994లో యోగ సేవా కేంద్రాన్ని స్థాపించి మంగళగిరి కేంద్రంగా అనేక గ్రామాలలో, పట్టణాలలో ఈ యోగ విద్యని అందరికీ అందించాలని ఒక్క రూపాయి కూడా ఆశించకుండా మరి మానవ సేవయే మాధవ సేవ అని తలంచి ఇలాంటి బృహత్తర కార్యక్రమం గురువుగారు వారికి ఆదేశం ఇచ్చారనమాట. నాయన, విద్యని నమ్ముకో, అమ్ముకోవద్దు, ఆరోగ్యమే మహాభాగ్యం మనం అందరం చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అన్ని మిషన్లకు అప్పచెప్పేస్తున్నాం. వెనకటి రోజులైతే కసువు ఊడటం కానీ, బట్టలు ఉతకడం కానీ, మరి అంట్లు తోముకోవడం కానీ ఇలాంటివన్నీ ఉండేవి. ఇప్పుడు అన్నీ మిషన్లకు అప్పచెప్పేస్తున్నాం. కాబట్టి శరీరానికి ఎలాంటి వ్యాయామం లేదు కనుక యోగ పట్ల అందరూ కూడా మక్కువ చూపుతూ ఉన్నారు. నరసరావుపేటలోని శ్రీ కుసుమహరనాథ్ బాబా కళ్యాణ మండపంలో పల్నాడు జిల్లా వాసవి సేవా సమితుల సమాఖ్య విద్యానిధి కమిటీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వాసవి సేవా సమితి 30 వసంతాల లోగో ఆవిష్కరణ కార్యక్రమం మరియు విద్యుత్ శాఖ అడిషనల్ డిప్యూటీ ఇంజనీర్ ఏల్చూరి ఏడుకొండలు నరసరావుపేట నుండి బదిలీ అయిన సందర్భంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. వాసవి సేవా సమితి వ్యవస్థాపకులు చీత్రాల గురుపెద్దన్న తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగసరపు సుబ్బరాయ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకటి, నేను వెళ్తున్నాను, నేను వెళ్ళేది ముఖ్యం కాదు, కొత్తగా వచ్చిన డిపార్ట్మెంట్లో ఆఫీసర్లని మనందరం కూడా పరిచయం చేస్తే వాళ్ళకు కావాల్సిన పనులని వాళ్ళు ఆఫీసర్ల కాడికి వెళ్ళినప్పుడు ఎమ్మటే రిసీవ్ చేసుకుంటారనే ఉద్దేశంతో పెద్దన్న గారు ఈ ప్రోగ్రామ్ని చేస్తున్నారు. ఎందుకంటే నాకు కూడా 20 years ఈ నర్సరావుపేట టౌన్లోనే ఫ్యామిలీతో ఉంటున్నాను, ఈ చుట్టుపక్కల ఉద్యోగం చేస్తున్నాను. ప్రతి విషయంలో కూడా పెద్దన్న గారు మమ్మల్ని పిలిచి మీకందరూ కూడా పరిచయం చేస్తూ, మమ్మల్ని ఎలివేట్ చేస్తూ, మీకు పరిచయం చేస్తూ, ఒకటి మీరు ఎప్పుడైతే మాకు పరిచయం అవుతారో అప్పుడు మాకు చాలా కష్టాలు కూడా స్టార్ట్ అవుతాయి. కారణం ఏంటంటే, పరిచయం కానప్పుడు మేము నిర్మమాటంగా మా డిపార్ట్మెంట్ యాక్టింగ్ చెప్తాము. ఎప్పుడైతే పరిచయం అవుతారో మీకు పని చేసి పెట్టాలన్న దానిలో మాలో టెన్షన్ స్టార్ట్ అవుతుంది. 30 వసంతాల లోగో ఆవిష్కరణ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పినప్పుడు
ఆయన అంగీకరించారు. అంగీకరించినందుకు సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ మనం ఏ పని చేసినా అన్నిటికంటే ముఖ్యం కృతజ్ఞత భావం. ఆ కృతజ్ఞత భావం కనుక లేకపోతే మనిషి 100 సంవత్సరాల్లోపు ఎక్కడ ఎదగడు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.